ములుగు జిల్లాలో గత సంవత్సరం ఆగస్టు నెలలో వీచిన భారీ గాలులకు తాడ్వాయి, ఏటూర నాగారం, గోవిందరావుపేట మండలాల సమీప అటవీ ప్రాంతంలో భారీగా చెట్లు నేలకూలాయి. 330 హెక్టార్ల విస్తీర్ణంలో సుమారు 50,000 చెట్లు నేలకొరిగాయి. కూలిన చెట్లు అటవీశాఖ విక్రయించింది. ఆ ప్రాంతంలో వెదురు, పండ్లు, నీడనిచ్చే మొక్కలు నాటాలని నిపుణులు సూచించారని డీఎఫ్ఓ రాహుల్ కిషోర్ తెలిపారు. కానీ ఇటీవల కురుస్తున్న వర్షాలకు కూలిపోయిన చెట్ల మొదళ్లు తిరిగి చిగురిస్తున్నాయని తెలిపారు. విరిగిన కొమ్మలు కొత్త చిగురు తోడడంతో పచ్చదనంతో అడవి కనువిందు చేస్తుందని తెలిపారు. ఆ అందాలను పర్యాటకులు వీక్షించే విధంగా వాచ్ టవర్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. లాస్ట్ ఇయర్ 50,000 దాకా ట్రీస్ కొన్ని ఎదిగిపోయింది, కొన్ని మొత్తం పడిపోయింది. 13,000 దాకా ట్రీస్ వేరే వేరే ప్రజాతి ట్రీస్, టింబర్ ట్రీస్ ఇవన్నీ అక్కడి నుంచి తీసి జీటీడీ ఏటూరు నగరంలో ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి అమ్మేసడం జరిగింది అకార్డింగ్ టు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్, అకార్డింగ్ టు రూల్స్. ఏమేమి చెట్టు అక్కడ పోయినా ఆ అన్ని చెట్టుకి ఇప్పుడు చూస్తే మంచి కొమ్మలు వస్తున్నాయి, మంచి లీవ్స్ వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ ఆ చెట్టుకి ఏం లేవు, ఇట్లా కనపడింది. బట్ ఇప్పుడు మంచి గ్రీన్ వచ్చింది. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ అడవి ఎట్లా గ్రో అవుతుంది, ఎట్లా సెల్ఫ్ హీల్ అవుతుంది.